హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు గొడవకు దిగారు. ఫిల్మ్ ఛాంబర్లో పైడి జయరాజ్ ఫోటో చిన్నగా పెట్టారని నిర్మాతల మండలి వద్ద సెక్రటరీ ప్రసన్న కుమార్తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. కావాలనే తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫోటోను చిన్నగా పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది. సినారే ఫోటో ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై నిర్మాతల మండలి ఇంకా స్పందించలేదు. ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో తెలంగాణకు చెందిన వారిపై వివక్ష చూపిస్తున్నారంటూ చాలా మంది నిరసనలు చేపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలి వద్ద ఈ గొడవ సంచలనం రేపుతుంది. బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావిని తీసుకుపోతాం. ఒక్క దేశభక్తి సినిమాలు లేవు, అన్ని బూత్ సినిమాలే. తెలంగాణ తిట్టుకున్న సినిమాలు, రాయలసీమ తిట్టుకున్న సినిమాలు, ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు. విలన్లు ఎవరు అంటే ఒల్లోళ్ళు, రెడ్డోళ్ళు విలన్లు, బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు, ఈ చదువులు మాకు వాడు వేజల సత్యనారాయణ తీసాడు. దళితులను తిట్టుకున్న సినిమాలు తీసాడు. కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం, ప్రాంతీయ తత్వం వీళ్ళది. పైడి జయరాజుకి అందరికంటే ముందు పద్మ ఆయనకు దాదాపాల్కి అవార్డు ఇచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కాలం పడారు. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు పెట్టి తెచ్చిన పైడి జయరాజు తెచ్చినవి దొంగలు పెద్దరాయ పెద్దగా. నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాసేది బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, తెలంగాణ పెడతారు. కాలేజ్ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణలో రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఇంత చిన్న భూమి ఎందుకు పెట్టరు? తెలంగాణలో పెట్టరు. మీరు తెలంగాణలో అంటరాని వాళ్ళు, మీరు తెలంగాణలో అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు నేర్పాలి. ఈ భూమి మనది, సర్వకాశ భూమి ఇది. మొత్తం స్టూడియో తీసింది సర్వకాశ భూమి అంటే నిజాంకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తూ ఒప్పుకోం, మేము అంటరానితనం ఒప్పుకోం. అందుకని తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ అనాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి. తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో 10 మంది చచ్చిపోయారు. ఎందుకు తీసారు? మీరు దుడుకబడే సినిమా ఎందుకు తీయరు? చాకలేలమ్మ సినిమా ఎందుకు తీయరు? అందరి సినిమా ఎందుకు తీయరు? 1000 ఊడల మరి ఎందుకు తీయరు? నిర్మల్లో 1000 మంది ఓడలు తీసారు కదా బ్రిటిష్ వాడు. ఆ సినిమా ఎందుకు తీయరు? తెలుసా మీకు? మీ పాడుమొక్కలు చదువు ఉందా మీకు? చదువు లేదు, శీలం లేదు, సంస్కారం లేదు. వాళ్ళ సినిమాలు ఈ 3 లేనోళ్ళే ఉంటాయి. తాగుబోతులు, వాగుబోతులు, వదులుబోతులు, తిరుగుబోతులు. ఈ దొంగలందరూ తింటున్నారు తెలుగు సినిమా. తెలంగాణ లేదు. ఎందుకు మీరు తురబాస్ఖాన్ సినిమా తీయరు? ఎందుకు మౌలవి రావుద్దీన్ సినిమా తీయరు? ఎందుకు చీరాఖాన్ సినిమా తీయరు? ఎందుకు మీరు 1000 ఊడల మరి దగ్గరికి ఎందుకు పోరు? ఎందుకు వేరే బైరాన్పల్లికి ఎందుకు పోరు? ఎందుకు కూటిగల్లుకు ఎందుకు పోరు? ఎందుకు వడ్లకొండకు పోరు? ఎక్కడ నిర్మాణం ఎందుకు పోరు? వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు? ఎంత పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర. పురాణం రామరెడ్డి గురించి, రామచంద్రారెడ్డి గురించి ఇవన్నీ సినిమాలు తెలుసా? పాడుకోకాలకు చదువులేదు కదా. తిరుగుబోతులు, తాగుబోతులు, అద్దరిపోతులు కదా. మీరేం తీస్తారు మీరు సినిమాలు? అందుకనే తెలంగాణ జాగో, తెలంగాణ బాగా ఆంధ్ర చెప్పాలి. ఆమె జాగ్తే హే తుమ్ బాగ్తే అది చూపించాలి వాళ్ళను. మళ్ళీ వాళ్ళు లూటీ చేస్తుంటే మనం నాటి చెప్పాలి. తెలంగాణ నడపను మేము అడగడానికి ఇంత చిన్నగా ఉంది ఏమయ్యా అంటే వాడు లాగుతున్నాడు. ఎవరు వచ్చి వాడు ఆడు కూర్చున్నట్ట నేను పోయి పిటిషన్ ఇవ్వాలి. బుద్ధి లేదా? కొట్టలేదు లేదు, లాగేది ఎవడో లేదు. అడుగుతుంటే ఇంత చెప్పమంటే వాడు నేను పోయి పిటిషన్ చేయాలన్నా. పిటిషన్ ఇస్తారా? పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట. ఇట్లా చదువులేను ఊరుకులు దూరకట్టిగా మాట్లాడతారు. దాడి చేసి తగలబడ్డా చూడు. దాడి తగిలిందా నీ తలకాయ పగిలిందా, నీ గుర్రం పగిలింది, ఏం పగిలిందా అడగాలి కదా. చేస్తాం, అడిగితే తప్ప ఇట్లా అడుగుతాం. మేము ఎందుకు అడగం? దాడి చేసుడు కాదు ఇక్కడ బతకనే. మేము తెలంగాణ ప్రాంతీయతడు దోపిడీ చేస్తే గొలిమెడ దాకా పాల దొరుకుతాం. ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతామని మన స్లోగన్. అందుకని నువ్వు ప్రాంతోత్తరం, నీ కులతత్వం ఉంది, ప్రాంతీయ తత్వం ఉంది, దేశభక్తి లేదు నీకు. అంత బూత్ సినిమాలు తీస్తావు కాబట్టి బూత్ సినిమాలు నిషేధించాలి. సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లిస్తారు వాటి సినిమాలకు? అన్ని బూతాయి కదా సినిమాలు. అందుకని ఆఖరికి బెల్లతో ఎక్కించుకుని సినిమా తీయాలని చూసి అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయింది వాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ జ్ఞాపకం అంతా ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్ వీళ్ళు.
చంద్రబాబు నాయుడు ఏదైతే తెలంగాణ ఉండడానికి వీల్లేదు, తెలంగాణను ధ్వంసం చేసినాడు, పరిశ్రమను మూసేసినాడు, వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినాడు, పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసినాడు, కుటీర పరిశ్రమ నాశనం చేసినాడు, తెలంగాణ ఎక్కిరించాడు, అవహేళన చేస్తాడు, తెలంగాణ ఉండడానికి వీల్లేదు, మనం పొలిమేర కాలుతుందాం. ఈ తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజల స్వాధీనం చేసుకోవాలి. పెట్టుబడి నుంచి ముక్తి అయ్యే క్రౌడ్ ఫండింగ్ చేద్దాం, తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం. సామాజిక చింతన ఉన్నవి, దేశభక్తుల సినిమాలే ఉండాలి. ఇప్పటిదాకా ఉండవే వద్దు. లేదా మీరు పాపాలు గడుపుకోవాలంటే సామాజిక